ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం విమోచన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మనం ధ్యానించబోచున్నాం. అసలు విమోచన అంటే ఏమిటి అని మనం ధ్యానించినట్లయితే, మరి ఈ విమోచన ఎవరి వల్ల వస్తుంది, విమోచన ఎప్పుడు వస్తుంది మనం చూసినట్లయితే, మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎవరి రక్తం? యేసుక్రీస్తు ప్రభువారి రక్తం వలన మనకు విమోచనము కలిగి ఉన్నది. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, అద్భుతమైనటువంటి విషయాన్ని నీవు ఈరోజు మాతో మాట్లాడుచున్నందుకు వందనముల తండ్రి. మరి నా ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారు నా ప్రభు హృదయాలు తెరవబడి నా ప్రభు ఆత్మలో వర్ధిల్లినట్లు సహాయం చేయమని నా ప్రభా, నువ్వు ఆల్రెడీ మమ్మల్ని ఆశీర్వదించు, దాన్ని ప్రతి వారు స్వతంత్రించుకున్నట్టు కావాల్సినటువంటి బలమైనటువంటి విశ్వాసం గల ఆత్మ ప్రతి వారి మీద కుమ్మరించమని, నువ్వు కుమ్మరించినందుకు నీకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, విమోచకుడు, విమోచనము అనేటువంటి మాటలు మనకి ఇంగ్లీష్లో రిడీమర్, రెడెంప్షన్ అని చెప్పి మనం చదువుతూ ఉంటాం. ఈ పదములతో తర్జుమా చేయబడిన 2 హెబ్రీ పదాలను మనకి 2 గ్రీకు పదములు కలవంట. క్రయధనముగా చెల్లించి కానీ, యజ్ఞము నర్పించి కానీ ఒకరి దాసత్వం నుండి విడిపించుట అనేటువంటి ఈ పదాలకు అర్థం కలదంట. పాపము నుండి మాత్రమే కాక బలాత్కారము, జబ్బులు, శర, సావు మొదలగు వాటి నుండి విడిపించడానికి ఈ పదాలను ద్వితీయోపదేశకాండం, కీర్తనలు, యెషయా గ్రంథాల్లో చాలా కూడా ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. ఐగుప్తు దాసత్వంలో నుండి కలిగినటువంటి విమోచనమే అన్నిటిలో గొప్పదిగా ఎంచుతారు. ఎందుకంటే ఐగుప్తు ప్రజలు 1-2 సంవత్సరాలు కాదు, చాలా సంవత్సరాలు అక్కడ దాసత్వంలో ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి దాన్నే చాలా గొప్ప దాసత్వంగా మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, అగాధ జలముల గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా, విమోచించబడిన వారు దాటిపోవునట్లు సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. చూసారా, అక్కడ అగాధ జలములను సముద్రంలో ఇంకిపోజేసి త్రోవ లేని చోట త్రోవను సిద్ధపరిచేసినటువంటి దేవుడు ఆయన విమోచకుడు అనమాట. కాబట్టి పాత నిబంధనలో చూసినట్లయితే మనకి ఇది బంధువునికి కలిగినటువంటి అన్యాయం కానీ, రుణమును కానీ తీర్చేవాడు ఈ విమోచకుడి కింద వస్తుందంట. ఈ పదం మనకి యోబు 19:25లోను, కీర్తనలు 19:4లోను, యెషయా 41:14లోను, 43:14 మొదలగు వాక్యంలో విమోచకుడు అనేటువంటి పదం చేత దీన్ని వాడటం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు చాలా విషయాలు చెప్తూ ఉంటాడు. ఈ పదం పాత నిబంధన సాధారణంగా చెర నుండి కానీ, అప్పు నుండి కానీ విడిపించుటకు సూచించును. పాపము నుండి విడిపించటానికి గూర్చిన సూచనలు అక్కడక్కడ ఉండినను పాప విమోచన ఆ వచనంలో ముఖ్య విషయం కాదనమాట. కీర్తనలు 103:3-4లోను, యెషయా 53:4-5లోను కొత్త నిబంధన కాలం దేశ సంబంధమైనటువంటి విడుదల కొరకు మరి నిరీక్షించుచుండగా లోక 2:38 చూసినట్లయితే, క్రీస్తును ఆయన అపోస్తులను పాప విమోచనను గురించి ప్రకటించిరి, అట్టి విమోచనము తన మరణము వలననే కలుగునని క్రీస్తు బోధించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా బోధించారంటే, ఈ యొక్క విమోచనము అనేటువంటిది ఎలా వస్తుంది అంటే, ఆయన మరణించడం ద్వారానే విమోచన వస్తుంది అని చెప్పి యేసు ప్రభువారు బోధించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలామంది ఐగుప్తు ప్రజలు బానిసత్వంలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటంటే జ్ఞానం లేకపోవడం వలన. ఈ రోజున అనేక మంది నశించిపోతున్నారు. అనేక మంది తమ యొక్క జీవితాలను పాపానికి బానిసలుగా చేసుకుంటూ ఉన్నారు. విమోచన అంటే విడిపించబడాలి. ఎక్కడి నుంచి? దాసత్వం నుంచి, పాపం నుంచి, బంధకాల నుంచి. కాబట్టి హోషేయ 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని అక్కడ మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. ఎలా నశిస్తున్నారంటండి? జ్ఞానము లేని వారై నశిస్తూ ఉన్నారంట. నిజమే, ఈ రోజుల్లో ప్రతి విషయంలో అజ్ఞానంగా ప్రవర్తించడం వల్ల చాలామంది కొన్ని విషయాల్లో నశించిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉన్నామా, అజ్ఞానుల వల్లే ప్రవర్తిస్తున్నామా అన్నది చాలా గమనించుకోదగినటువంటి విషయం అన్నమాట. చాలామంది ఈ రోజుల్లో అన్నీ తెలుసు నాకు అనుకుంటూ ఉంటారు,
కానీ ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క జీవితాల్ని మరి గడుపుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నామన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి చూసినట్లయితే దేవుని వాక్యం చూసినట్లయితే అసలు విమోచన అనేటువంటి పదానికి మనం అర్థం చూసుకున్నాం. కోల్పోయిన దాన్ని తిరిగి వెల చెల్లించి కొనుక్కోవడం అనమాట. ఒక మీకు అర్థం అవడానికి ఆల్రెడీ చెప్పాను. ఇది ఒక చిన్న బాబు ఏం చేస్తాడంటే తన ఒక బోటుని తయారు చేసుకుని ఒక వాగు దగ్గర ఆడుకుంటూ ఉంటాడు. అది ఆడుకుంటున్నటువంటి సమయంలో ఏమవుతుందంటే కొంచెం ఫ్లోట్ ఎక్కువ రావడంతో, ఓవర్ఫ్లో అవడంతో వాటరు అది ఆ బోట్ కొట్టుకుని వెళ్ళిపోతుంది. తన సాయశక్తిలో ప్రయత్నిస్తాడు దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి, తీసుకోవాలని చెప్పేసి. అది ఏమవుతుందంటే సాయంత్రం వరకు ప్రయత్నం చేస్తాడు, కానీ అది చీకటి పడిపోతుందో ఆ వాగు వెంట పరుగులు తీసి ఇంకా వదిలిపెట్టేస్తాడు. అయ్యో పోయిందని చెప్పి చాలా బాధతోటి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే అతను నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నటువంటి దారిలో పక్కన షాపులో చూస్తే సేమ్ అటువంటి బోట్ కనిపిస్తుంది అన్నమాట. దగ్గరికి వెళ్తే అతను ఏ బోట్ అయితే కోల్పోయాడో అదే బోట్ కనిపించింది. ఆ షాప్ ఓనర్ని అడుగుతాడు, సరే ఈ బోట్ నీదే అంటున్నావు కాబట్టి ఇస్తాను, కానీ దీనికి వెల చెల్లించాలంటాడు. అప్పుడు తన ఇంటికి వెళ్ళి తను దాచుకున్నటువంటి డబ్బులన్నీ తీసుకుని వచ్చి ఎంత వేల అని అడిగితే ఎంత అంటే సరే అని చెప్పి ఆ డబ్బులన్నీ సమకూర్చుకుని అట్టుకొచ్చి ఆ బోటునిచ్చి ఆ బోటుకి డబ్బులు ఇచ్చి తిరిగి దాన్ని దక్కించుకుంటాడు. ఎంతో ఆనందంతో ఇంటికి వెళ్తాడు. ఆ బోటుని విమోచిస్తాడనమాట. ఆల్రెడీ తనదైనప్పటికీ మళ్ళీ తను ఏం చేశాడు, వెలపెట్టి దాన్ని కొనవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నువ్వు నేను కూడా, ఆదాము కూడా దేవుని కుమారుడే. దేవుడు తన స్వరూపంలో ఏర్పాటు చేసుకున్నాడు ఆదాము అవ్వాలని. కానీ వాళ్ళు ఏం చేశారు, సాతాను యొక్క మాటలు ఆ ప్రలోభానికి లోబడిపోవటం వల్ల, దేవుని సన్నిధిని కోల్పోవటం వల్ల మరలా దేవుని సన్నిధి కనెక్ట్ అవ్వాలి, ఈ పండు తింటే చనిపోతారని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు ఏం చేశారు, దేవుని సన్నిధిని ఎప్పుడైతే కోల్పోయారో ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నట్టు దేవుని ఆత్మకు దూరం అయిపోవటం వల్ల వారు ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళారు. మరలా వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవడానికి దేవుడు ఏం చేశాడు, భూలోక రాజ్యానికి వచ్చి మానవ రూపంలో తన రక్తాన్ని సిందించి తన రక్తము ద్వారా వాళ్ళకి విమోచనము కలుగజేసి ఉన్నాడు. ఎట్లా వచ్చిందంటే మనం చూసాం కదా ఇక్కడ, ఆయన రక్తము వలన మనకు విమోచనము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి భూలోక రాజ్యంలోనికి సిలువలో రక్తం కార్చడం ద్వారా వాళ్ళకి విమోచనం అనేది రావడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి వెలను చెల్లించేటువంటి అవగాహనని ఇస్తుందన్నమాట ఈ విమోచన. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారు, మనకి క్రయధనముగా వెల చెల్లించి మనల్ని విమోచించి ఉన్నాడు. మనకు 1 తిమోతి 2:6, మత్తయి సువార్త 20:28, మార్కు సువార్త 10:48, లూకా సువార్త 1:69 చూసినట్లయితే మనకి విమోచన గురించి చాలా స్పష్టమైనటువంటి అక్కడ రిఫరెన్సెస్ ఉన్నాయి. మరి సమయం లేక నేను అన్ని వివరించట్లేదు. కాబట్టి రిఫరెన్సెస్ అన్ని మీరు ఒకసారి చూసుకున్నట్లయితే విమోచన గురించి చక్కటి వివరణ మీకు జరుగుతుంది అన్నమాట. అసలు విమోచకుడు అంటే ఏంటంటే ఒక వ్యక్తి హక్కులను కాపాడి శత్రువులను శిక్షించేటువంటి వాడిని విమోచకుడు అంటారు. అంటే ఇతరుల హక్కులను కాపాడేటువంటి వారు, కాపాడట అనమాట. దేవుడు ఏం చేశాడు, ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి హక్కులను కాపాడటానికి శత్రువులను శిక్షించేటువంటి వాడుగా ఉండి వాళ్ళని ఆ దేశం నుంచి, ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చినప్పుడు చూస్తూ ఉంటాం మనం అందరం. అంటే వాళ్ళ హక్కులను దేవుడు కాపాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీ 1:7 మనం చూసినట్లయితే దేవుని మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియనేందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. ఆయన రక్తం వలన మనకి కలుగుచున్నది. విమోచించబడినటువంటి నీవు ఇప్పుడు మనల్ని విమోచించాలంటే ఒక వ్యక్తి ఏదో ఒకటి చెల్లించాలి. కాబట్టి నీవు నేను చేసినటువంటి అపరాధములు, దోషములు, పాపములు వీటన్నిటికీ క్షమించబడాలంటే ఒక పరిశుద్ధుని రక్తం కావాలి. ఆ పరిశుద్ధుడైనటువంటి రక్తం ఎవరు ఉన్నది, దేవుని రక్తం ఒకటే ఈ లోకంలో మనకి ఉన్నదన్నమాట. కాబట్టి ఇంకొక మాట మనం చూసినట్లయితే ఈ విమోచన అనేది సమకూర్పు లేకుండా ఏ విమోచన కూడా సంపూర్ణం అనేది కాదంట. చూడండి, సమకూర్పు అనేది లేకుండా ఏ విమోచన అనేది కూడా సంపూర్తి అనేది ఎప్పటికీ కాదు అని చెప్పి మనం చూడవచ్చు. ఒక వ్యక్తిని విడుదల చేసి విడిచిపెట్టేసేసి అయిపోయింది అన్నట్లయితే అది ఎప్పటికీ కూడా నిజమైనటువంటి సమకూర్పు కాదంట. మీకా 6:4 చూస్తే ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని
అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నిర్గమకాండం 3:20 చూసినట్లయితే, నేను నా చెయ్యి చాపి ఐగుప్తి మధ్యమున నేను చేయదలిచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను, అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేయను ఆ దేశపు రాజు. అంటే విమోచకుడు అనేటువంటి ఆయన ఏం చేస్తారంటే మన హక్కులను కాపాడి శత్రువులను కూడా శిక్షిస్తూ ఉంటాడు అన్నమాట. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనల్ని విమోచకుడు విమోచించేటప్పుడు జస్ట్ ఓన్లీ మీరు అక్కడి నుంచి మామూలుగా వచ్చేసేయండి, మీరు మీరు దీని నుంచి బానిసత్వం నుంచి విడుదలైపోరు అని వదిలేసేయడంట. ఏం చేస్తాడంట? సమకూర్పుతో సహా నిన్ను విమోచిస్తాడు. మనకి చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము నిర్గమకాండం 3వ అధ్యాయము 20వ వచనంలో మనకి చూసినట్లయితే, నేను నా చేయి చాప ఐగుప్తు మధ్యన చేసిన దలిసిన అద్భుతాలను చూపి దాన్ని పాడు చేసి అటు తరువాత అతడు మిమ్మల్ని పంపివేయను, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను. చూడండి, ఎప్పుడైతే నీ యొక్క విమోచించబడుతున్నావో, దేవుడు నిన్ను విమోచించాలని చూస్తున్నాడు, నిన్ను విమోచించేటప్పుడు కటాక్షము కలుగుతుందంట. కటాక్షం కలిసింది కనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. నువ్వు విమోచించబడ్డావంటే ఏదో జైలు నుంచి బయటకు వచ్చినట్టు ఉండదన్నమాట. మామూలు ఏదో మనకి విడుదలైపోయి వెళ్ళొచ్చి అన్నట్టు కాదుగా అన్నమాట. విమోచించబడినప్పుడు ఒట్టి చేతులతో నీవు వెళ్ళవు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంటి నుండి దాని వెంట నగలను, బంగారు నగలను, వస్త్రం నిమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులను మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తీయులను దోసుకుందురని నేను. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నదో? విమోచించడం అంటే జస్ట్ ఇది అలా బయటికి తీసుకొచ్చి వదిలేయటం కాదంటండి. ఏం చేస్తున్నాడంటే దేవుడు సమకూర్పునిస్తున్నాడు. రెడెంప్షన్ అనేది వితౌట్ రెస్టరేషన్లో అది రెడెంప్షన్ అన్నమాట. వితౌట్ రెస్టరేషన్ అంటే రెస్టరేషన్ లేకుండా రెడెంప్షన్ అనేది సంపూర్తి కాదనమాట. కాబట్టి విమోచించడం అంటే మనం ఏమనుకుంటామంటే బయటికి తీసుకొచ్చేసి విడిచిపెట్టేసేయటము అనుకుంటూ ఉంటారు. దయచేసి గమనించారు, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏం ఆలోచించాలంటే విమోచించబడతామంటే రెస్టరేషన్ అంటే సమకూర్పు కలిగి ఉన్నామన్నమాట మనం. కాబట్టి నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఒకవేళ నువ్వు నిరుద్యోగంతో బాధపడుతున్నావు, నిన్ను ఉద్యోగం ఇచ్చి విడిచిపెట్టేయటం కాదు, లేకపోతే నీకు ఆరోగ్యం ఇచ్చి విడిచిపెట్టేయటమే కాదు. మనకు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనకి ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను స్వస్థపరిచాడు దేవుడు. స్వస్థపరిచిన తర్వాత అంతవరకు మరి ఆమె 18 సంవత్సరాలు ఎంతో బాధపడింది. ఎప్పుడైతే ఆమెను స్వస్థపరిచింది ఏంటి? నాలోంచి ఒక పవర్ బయటికి వెళ్ళిందని చెప్తాడు దేవుడు. అంటే ఒక స్త్రీని స్వస్థపరిచింది అక్కడ దేవుని యొక్క పవర్ అనమాట. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. దేవుని యొక్క జ్ఞానం, నాలెడ్జ్ అనేది చాలా పవర్ఫుల్ అనేది మనకి ఈ లోకంలో సామెత ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్పేసి. కాబట్టి జ్ఞానం అనేది యేసుప్రభువు వారు మనకి మార్కు సువార్త 6:2 చూసినట్లయితే, విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించిన అనేకులు ఆయన బోధను విని ఆశ్చర్యపడి ఈ జ్ఞానం ఎక్కడిది అని చెప్పి ఆయన గురించి చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. కాబట్టి నాలెడ్జ్ ఈజ్ పవర్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఈ నాలెడ్జ్ని ప్రదర్శించడానికి, శక్తిని ప్రదర్శించడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, నేను చాలా తెలివైన వాడిని అని చెప్పేసి. కాబట్టి దేవుడు చూపించేటువంటి నీ మీద కనికరము, ప్రేమ, ఈ యొక్క విమోచన అనేది ఏంటంటే, కనికరం అనేది అంటే ఒక శక్తి, అంతేగాని జాలి మాత్రం కాదనమాట. ఒక పవర్, కనికరం. చూడండి, ఆమె మీద కనికరపడి దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడు, స్వస్థతనిచ్చాడు. ఎప్పుడైతే ఆమె తన రోగముని స్వస్థపరచబడ్డదో తన ఫ్యామిలీలో ఎంతో సంతోషాన్ని పొందుకుని ఉంటుంది, అందరి ఆదరణ పొందుకుని ఉంటుంది. తిరిగి మళ్ళీ తన భర్తని, తన జీవితాన్ని, తమ సమకూర్పుని పొందుకుని ఉంటుంది. కాబట్టి దేవుడు నీకున్నటువంటి ఒక వ్యాధిని మాత్రమే తీసివేసి నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నీకు చిన్న ఉద్యోగాన్ని మాత్రమే, నిరుద్యోగ సమస్యను తొలగించి నిన్ను అక్కడ విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. నీకు సమకూర్పునిస్తాడు. ఐగుప్తీల నుంచి మన ఇజ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? మొత్తం నగలు, బంగారం అంతా కలిగి రావటం జరిగిందనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీవు ఈ రోజున విమోచించబడుతున్నావు. దేవుని వాక్యం వలన నీవు విమోచించబడుతున్నావు. దేవుని రక్తం వలన నీవు విమోచించబడుతున్నావు. ఎప్పుడైతే దేవుని నువ్వు నమ్మావో నువ్వు విమోచించబడుతున్నావు అంటే ఏదో ఒక ఆర్డినరీ పర్సన్గా నువ్వు విమోచించబడిపోతున్నట్టు కాదు. యోబుని చూసినట్లయితే మనకి ఎంతో బంధకాల్లో ఉన్నాడు. శత్రువులు మిత్రులే శత్రువులుగా మారిపోయి నిందిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు.
దేవుడు యోబుని ఎట్లా విమోచించాడంట? డబల్ ఏదైతే కోల్పోడో దాంతో సమకూర్పునిచ్చి అతన్ని ఆ యొక్క బంధకాలన్నింటినీ సాతానుతో చేసినటువంటి ఆ యొక్క సవాల్ని యోబు ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? విమోచించాడు. ఆ శ్రమలు బాధలన్నిటి నుంచి ఏం చేశాడు? గొప్పగా డబల్. హల్లెలూయా. మనకు పాత నిబంధనలో రూత్ అనే ఆమె ఉంటుంది అనమాట. బోయజు ఆ రూత్ని వివాహం చేసుకోవాలంటే ఈ యొక్క రాహాబు నయోమికి ఉన్నటువంటి ఈ భూమి ఇవన్నీ ఆ రూత్ని వాళ్ళని విడిపించాలంటే అతనికి అవకాశం ఉండదన్నమాట. వేరే బంధువు ఉంటాడు, ఆ బంధువు విడిపించలేను అన్నప్పుడు ఇద్దరు ఒప్పందం ఒప్పుకుని నా బూట్ని దగ్గర పెడుతున్నానని చెప్పి అప్పుడు వస్తువు మార్పులు జరిగేవి. దానికి ఒక సిస్టమేటిక్గా అదొక ఆనవాలుగా పెట్టుకునేవారు అనమాట. అప్పుడు బోయజు ఆమెను విడిపించి అక్కడితో వదిలిపెట్టాడు. ఆమెను వివాహం చేసుకుంటాడు, చక్కటి కుటుంబాన్ని ఇస్తాడు, చక్కటి గర్భఫలాన్ని ఇస్తాడు, చక్కటి సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని రూతు అనుభవించడం మనం చూస్తాం. కానీ ఆమె ముందు ఎంత దీనస్థితిలో ఉన్నది, ఎంత బాధలో ఉన్నది. దేవుడు ఆమెని విమోచించాడు, బోయజు ఆమెని. కాబట్టి రూతు పరిస్థితిలో ఉన్నటువంటి నువ్వు నేను కూడా పేదరికంలోనూ లేకపోతే ఆర్థిక సమస్యలోనూ లేకపోతే నిరుత్సాహంలోనూ ఉండవచ్చు. బోయజులంటే ఏసై నిన్ను నన్ను విడిపించబోతున్నాడు, విమోచించబోతున్నాడు. విమోచించి అక్కడ వదిలేస్తున్నాడా? సమృద్ధి అయినటువంటి జీవనం ఇస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీవు బంధకాల్లో ఉన్నావా? నీవు సమస్యలో ఉన్నావా? పేదరికంలో ఉన్నావా? అనారోగ్యంలో ఉన్నావా? లేకపోతే మానసిక ఒత్తిడిలో ఉన్నావా? దేవుడు నిన్ను విమోచించబోతున్నాడు. ఎట్లా? ఆయన రక్తం చేత నిన్ను విమోచించబోతున్నాడు. నిన్ను విమోచించి ఎట్లాగ చేస్తున్నాడంట? నీకు సమకూర్పునిస్తూ ఉన్నాడు. పాపం నుండి బానిసత్వం నుంచి విమోచించేటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఆయనే. యెషయా 19:20, కొలసి 1:14 మనం చూసినట్లయితే తెలుస్తుంది మనకి. బానిసత్వం నుండి, పాపం నుంచి మనలందరినీ విమోచించేటువంటి, పాపములు క్షమించటకు మనిషి కుమారునికే భూమి మీద అధికారం కలదని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. నిర్గమకాండం 11:2 చూసినట్లయితే, కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తి యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను తీసుకొనవాలని చెప్పి ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే దేవుడు నిన్ను విమోచిస్తున్నాడో, విమోచన అన్నంటనే జస్ట్ ఏదో తాడిప్పేసినట్టు విడుదల అన్నట్టు కాదు, సమకూర్పునిస్తున్నాడు దేవుడు నీకు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన కలదు, దొరుకును మీకు అని చెప్పి సామెతల గ్రంథం 130:7 మనం చూడగలుగుతాం. కాబట్టి ఆయన దర్శనమిచ్చి విమోచన కలిగజేస్తారంట. లోకాసువార్త 1:69 చూసినట్లయితే ఆయన దర్శనమిచ్చి నీకు విమోచన కలుగజేస్తాడంట. విమోచనము ద్వారా మనం ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. రోమపత్రిక 3:24 చూసినట్లయితే మనకు అక్కడ చాలా స్పష్టంగా తెలిసింది. రక్తము వలన మనకి విమోచనం అనేది కలుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి వారులారా, మరి ఇంతవరకు మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. అసలు విమోచించబడ్డాము మనం అంటే ఒట్టిగా కాదు. మనం ఈ మరి రెడెంప్షన్, రెస్టరేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. మరి శామ్యూల్ భట్ట గారు కూడా చాలా అద్భుతంగా దీన్ని వివరించడం జరిగింది. నేను ఆయన వాక్యాన్ని వివరించినప్పుడు చాలా నేర్చుకున్నాను, చాలా విషయాలు నేర్చుకున్నాను. అవన్నీ కూడా నేను రాసుకుని నేను చెప్తున్నటువంటి మాటలు కూడా చాలా మాటలు అక్కడ విన్నటువంటి మాటలు ఉంటాయన్నమాట. ఈ విషయాలు మీకు అందరికీ తెలియాలని చెప్పేసి మరి దేవుని వాక్యం ద్వారా మీరు కూడా బలపడతారని నేను దేవుడు నాకు అనుగ్రహించినటువంటి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు విమోచించబడినటువంటి నీవు, ఇక్కడ మనం యెషయా గ్రంథంలో మనం చూసిన 51లో అక్కడ ఏమని ఉన్నదంటే 10వ వచనం మనం చదువుకున్నాం. 11వ వచనం చూసినట్లయితే, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారు సంతోషానందం గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా. అసలు నీ విమోచకుడు ఎలాంటి వాడు అని మనం చూసినట్లయితే యోబు గారు అంటారు, అంత బాధల్లో అంత కష్టంలో ఉండి ఆయన యోబు 19:20 చూసినట్లయితే, నా విమోచకు సజీవుడు అంటే ఇజ్రాయేల్ ప్రజలను విడిపించినటువంటి దేవుడు ఇప్పటికీ కూడా సజీవుడిగానే ఉన్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన విడిపిస్తాడు, విడిపించాడు ఆల్రెడీ. ఆయన నువ్వు ఇంకా బంధకాల్లో ఉన్నావు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడింది మనకి ఇప్పుడు ఆత్మలోకం, ఇప్పుడు కాదు, ఎప్పుడో జరిగింది ఇదంతా.
కానీ ఈ ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం మనకి జరిగినట్లు మనకి యోబు గ్రంథం 19:25 చూసినట్లయితే నా విమోచకుడు సజీవుడు. సామెతల గ్రంథం 23:11, మరి ఇర్మియా 50:34 చూసినట్లయితే నా విమోచకుడు, మన విమోచకుడు ఎలాంటి వాడు? బలవంతుడైనటువంటి దేవుడు మనల్ని విమోచించాడు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మనకి యెషయా గ్రంథం 41:14 చూసినట్లయితే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే విమోచకుడు. మనల్ని విమోచించిన వాడు ఎవరంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. కాబట్టి మనల్ని విమోచించినటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. యెషయా గ్రంథం 54:5 చూసినట్లయితే సర్వలోకమునకు దేవుడైన ఆయనకి పేరు. ఎట్లాంటి వాడు అంటే మన విమోచకుడు సర్వలోకమునకు దేవుడైన ఆయనకు పేరు కలిగినటువంటి విమోచకుడు మన దేవుడు. నెక్స్ట్ ఇర్మియా 50:34 చూడండి. మీరు ఇవన్నీ వచనాలు నేను జస్ట్ ఒక సెంటెన్స్ మాత్రం చెప్పి వదిలేస్తున్నాను. ఈ వచనాలన్నీ కూడా మీరు మళ్ళీ చదివితే ఈ వాక్యం అంతా క్లియర్గా. సైన్యములకు అధిపతి యెహోవా విమోచకుడు. చూడండి ఎటువంటి విమోచకుడు అంట, సైన్యములకు అధిపతి యెహోవా. ఇంత గొప్ప దేవుడు అనమాట మన విమోచకుడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే విమోచన అంటే ఏంటో తెలుసుకున్నాం. మన విమోచకుడు ఎటువంటి వాడో తెలుసుకున్నాం. మనల్ని ఎలా విమోచిస్తాడో, బానిసత్వం నుండి దాసత్వం నుంచి మనల్ని ఎలా విమోచిస్తాడో, అంత బలవంతుడైనటువంటి దేవుడు మనల్ని విమోచించి జస్ట్ బయటికి తీసుకొచ్చి వదిలేయటమే కాదు, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుందంట. కాబట్టి సంపూర్ణ విమోచన ఎప్పుడవుతుందంట? చూడండి కీర్తనలో 137లో సంపూర్ణ విమోచన మీకు దొరుకును అని చెప్తున్నాడు. ఎప్పుడు సంపూర్ణ విమోచన అవుతుంది? సమకూర్పు లేకుండా ఏ విమోచన కూడా సంపూర్ణం కాదంట. కాబట్టి సమకూర్పుతో కూడినటువంటి విమోచన నీకు దేవుడు ఇవ్వబోచున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సమకూర్పుతో కూడినటువంటి విమోచన దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఏదో అనారోగ్యంగా ఉన్నా కూడా ఆరోగ్యం చక్కటి విడిచిపెట్టేయడం కాదు, సమృద్ధిని ఇస్తున్నాడు దేవుడు అన్ని విషయాల్లో కూడా నీకు. నేను ఇంతవరకు ఏదైతే తినలేకపోయావు, ఏదైతే అనుభవించలేకపోతే అదంతా అనుభవించేటువంటి సమకూర్పుతో కూడినటువంటి జీవితం దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. కాబట్టి మన విమోచకుడు ఎటువంటి వాడో తెలుసుకున్నాం, విమోచన అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు నీ విమోచించబడినట్లయితే ఏమి జరుగుతుందో మనం చూడబోతున్నాం. చూడండి ఇక్కడే ఉంది మనకు 11వ వచనం. యెషయా గ్రంథం 51:11 వచనంలో చూసినట్లయితే యెహోవా విమోచించిన వారు అంటే ఆయన రక్తంతో నిన్ను విమోచించి ఉన్నాడు దేవుడు. కాబట్టి నువ్వు విమోచించడం ఎప్పుడైతే నువ్వు యేసయ్యను రక్షకుని అంగీకరించి నువ్వు ఆయన్ని బాప్తిసం పొంది దేవుని బిడ్డగా స్వీకరించబడి నువ్వు విమోచించబడినటువంటి వ్యక్తి. మరి నువ్వు ఎలా ఉండాలన్నా సంగీత నాదములతో సీయోనుకు తిరిగి వచ్చేదవు. కాబట్టి దేవుని సన్నిధికి నువ్వు ఎలా వస్తావు? చూడండి ఆదాము అవ్వలు తప్పు చేసి దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. మరలా వాళ్ళని దేవునికి కనెక్ట్ అవ్వాలంటే దేవుడు ఏం చేశాడంట? ఈ యొక్క శిలువ రక్తం ద్వారా వాళ్ళని విమోచించాడు. వాళ్ళ బిడ్డలుగా ఉన్నటువంటి మనల్ని ఒక మనిషిని ద్వారానే పాపమును లోకంలోనికి వచ్చింది, ఒక మనిషిని ద్వారానే పాపానికి విముక్తి కలిగి ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సీయోనుకు తిరిగి వచ్చేదరు, నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. నాట్ ఓన్లీ మినిట్స్, నాట్ ఓన్లీ సెకండ్స్, నాట్ ఓన్లీ అవర్స్, నాట్ ఓన్లీ మంత్స్, నాట్ ఓన్లీ ఇయర్స్, నిత్యం ఎల్లకాలం దేవుని రాజ్యానికి ఎప్పుడైతే దేవుని రాజ్యంలో ఉంటామో నిత్యము సంతోషిస్తాం అనమాట. నిత్య సంతోషం ఉంటుంది మనలో. ఈరోజు సంతోషం రేపు బాధ అట్లా ఉండదు. ఎల్లకాలము కూడా సంతోషం ఉంటుంది. శ్రమల్లో కూడా నువ్వు సంతోషించగలిగినటువంటి స్థితిలో దేవుడు నిన్ను తీసుకెళ్ళి అటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తారన్నమాట. కాబట్టి నాలెడ్జ్ ఈజ్ పవర్. నువ్వు ఎందుకని చింతిస్తున్నావు, ఎందుకని నువ్వు బానిసత్వంలోకి వెళ్తున్నావు, ఎందుకని నువ్వు బాధపడుతున్నావు అంటే నా జనులు జ్ఞానము లేని వారై నశించున్నారని హోషేయ 4:6 మనం చదువుకున్న ప్రకారం జ్ఞానం లేకనమాట. కాబట్టి నీకు గొప్ప జ్ఞానంతో కూడినటువంటి సమృద్ధితో కూడినటువంటి ఆ యొక్క రెస్టరేషన్ దేవుడు ఇస్తూ ఉన్నాడు. అటువంటి రెడెంప్షన్ నీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆయన రిడీమర్, నా విమోచకుడు సజీవుడు. కాబట్టి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి విమోచకుడు నిన్ను నన్ను విడిపించి నిత్య సంతోషముతో నీ తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు. ఎప్పుడైతే దేవుడు నిన్ను విమోచించడం నువ్వు సంతోషానందం గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. హల్లెలూయా. మరి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎంత దుఃఖమును అనుభవించిందో, ఎంత బాధను అనుభవించినదో చాలా మనం చూడొచ్చు. 18 సంవత్సరాలు అంటే తన భర్తకు ఎంతకాలం దూరంగా ఉందో, తన కుటుంబానికి ఎంతకాలం దూరంగా ఉందో, తను ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టింది. కానీ దేవుని యొక్క పవర్, ఆ శక్తి, ప్రభావం ఆయనలోంచి రావడం వల్ల ఆమె స్వస్థత పొందుకున్నది. మరి ఎంత సమకూర్పు పొందుకుని ఉంటుంది, ఆమె జీవితంలో ఎంత సంతోషం పొందుకుని ఉంటుంది.
ఎంత దుఃఖాన్ని నిట్టూర్పుని తొలగిపోయి ఉంటుంది ఆవిడ జీవితంలో నుంచి. అదండి విమోచన అంటే. విమోచించినప్పుడు నీలో జరిగేది అదే అనమాట. నువ్వు విమోచించబడ్డావు, ఇంకా బాధపడుతున్నావా? నువ్వు విమోచించబడ్డావు, ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నావా? నువ్వు విమోచించబడ్డావు, ఇంకా నిట్టూర్పులు విడుస్తున్నావా? నువ్వు విమోచించబడ్డావు, ఇంకా దుఃఖంలోనే జీవిస్తున్నావా? నువ్వు విమోచించబడి కూడా నీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషమే లేదు. నిత్య సంతోషం అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. విమోచించబడ్డ వారి చేతులెట్టిన అందరూ చేతులు ఎత్తుతారు, కానీ ఆయన నీలో దుఃఖం ఉన్నది, ఆయన నీలో ఇంకా బాధలు ఉన్నాయి, ఆయన నీలో ఇంకా శ్రమలు ఉన్నాయి. కాబట్టి దేవుడు నిన్ను విమోచించి నీకు ఎటువంటి విమోచన ఇచ్చాడంట? సంతోషంతో కూడినటువంటి జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఆనందంతో కూడినటువంటి ఈ దుఃఖము, నిట్టూర్పు ఇవన్నీ తీసేసి తొలగించేసినటువంటి జాయ్ఫుల్ లైఫ్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి కొలస్సీ 1:14 చూసినట్లయితే మీ పాపాలన్నీ క్షమించబడతాయంట. నేను వచనాలు చెప్పట్లేదు కానీ మెయిన్ వర్డ్ చెప్పేస్తున్నాను, దయచేసి మీరు ఆ యొక్క రెఫరెన్సెస్ అన్నీ చూసుకోండి. కొలస్సీ 1:14 మనం విమోచించబడినట్లయితే ఏమవుతుందంట? మన పాపాలు క్షమించబడతాయి. మనకు 2 కొరింథీ పత్రిక 5:17 చూసినట్లయితే ఎవడైనా క్రీస్తునున్న వాడు నూతన సృష్టి, పాత గతించిన కొత్త వాయన అని ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని చేత నువ్వు విమోచించబడ్డావో, నువ్వు పాత గతించిపోయింది, పాత సృష్టి కాదు, నువ్వు నూతన సృష్టివి. పాతవన్నీ కూడా గతించిపోతాయి. నీ గతంలో చేసినటువంటి దోషములు, అపరాధములు అన్నీ కూడా తుడిసివేయబడతాయి. యు ఆర్ న్యూ క్రియేషన్. ఇప్పుడు నూతన సృష్టి, నువ్వు నూతనమైనటువంటి వ్యక్తి నువ్వు. తర్వాత యోహాను 1:12 ఒక చక్కని మాట ఉంటుంది. ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారు వాళ్ళందరూ దేవుని కుమారులకు అధికారం ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు విమోచించబడ్డావు, ఆయన అంగీకరించావు కాబట్టి నువ్వు విమోచించబడ్డావు. ఇప్పుడు నువ్వెవరు? యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అనమాట. నీవు దేవుని కుమారుడగుటకు ఆయన అధికారమును ఇస్తాడు. విమోచించబడినటువంటి ఇప్పుడు నువ్వు దేవుని కుమారునివి, కుమార్తెవి. మనకి ఎఫెసీ 1:7 ప్రకారం నీ అపరాధములన్నీ కూడా క్షమించబడతాయి నువ్వు విమోచించబడినప్పుడు. ఉచితంగా నీతిమంతుడు అని నువ్వు తీర్చబడతావు. రోమా 3:24 ప్రకారం ఉచితంగా నీతిమంతులను తీర్చబడతారు. కాబట్టి నువ్వు విమోచించబడిన తర్వాత నువ్వు నీతిమంతుడు. నీలో ఏ దోషము, ఏ పాపం లేదు. ఏసు రక్తం చేత కడిగేయడం అనమాట, శుభ్రం క్లీన్ చేసేసాడు నిన్ను. నువ్వు నీతిమంతుడు. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి వాక్యం దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు ఈరోజు. కాబట్టి నువ్వు ఇంకా బానిసత్వంలోనే, బాధల్లోనే, శ్రమల్లోనే, పేదరికం అండి అదండి ఇదని నువ్వు బాధపడుతూ నువ్వు ఇంకా బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, నువ్వు ఇంకా అపరాధంలో ఉన్నటువంటి వ్యక్తిగా, నువ్వు ఇంకా దోషంలో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు చూసుకుంటున్నావా? నో. దేవుడు నిన్ను విమోచించి ఉన్నాడు. కాబట్టి నువ్వు విమోచించబడినటువంటి వ్యక్తివి. కాబట్టి కనికరం అనేది ఒక శక్తి కానీ జాలి మాత్రం కాదు. దేవుడు నిన్ను జాలిపడు చేసింది కాదు. ఇదంతా కూడా ఒక పవర్ని విడుదల చేశాడు దేవుడు. దేవుని ఆత్మ మీలోనికి వచ్చిన మీరు శక్తిని పొందుకుందరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చూసినట్లయితే అందరూ కూడా ఏం చేస్తున్నారు? అద్భుతాలు, స్వస్థతలు ఇవే వీటిని వెంటాడుతూ ఉన్నారు. అసలు దేవుని వాక్యం సెలవిస్తుంది మిరకల్ హంటర్స్గా ఉంటున్నారు చాలామంది, ఓల్డ్ హంటర్స్గా లేరనమాట. వాక్యాన్ని పట్టుకుని, వాక్యాన్ని వెంటాడు, వాక్యాన్ని మన నరాల్లోనికి జీవించిన వాక్యం ప్రకారం జీవించాలని లేదు. స్వస్థత పొందుకుని మనం ఆరోగ్యంగా జీవిందాం, అద్భుతాలు పొందుకుని అద్భుతాల ద్వారా జీవిందాం, అద్భుతాలను వెంటాడదాం అన్నట్టే చాలామంది చూస్తున్నారు. జీవితంలో ఉద్యోగం ఉందంటే ఒక అద్భుతంగా భావిస్తారు, పెద్ద మీటింగ్ పెడతారు, లేకపోతే సాక్ష్యం చెప్తారు, అక్కడితో అంతే. దేవుడికి బాగా చెప్తారు. అది కదండి దేవుడు ఆశించేది నీ నుంచి. అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడంటే చక్కగా రోజు కూర్చుని నీతో నాతో మాట్లాడాలని. ఆయన నిన్ను సృష్టించే ఈరోజు మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ దేవునికి దూరం అయిపోయి బంధకాల్లో ఉన్నారు. అయినా కూడా దేవుడు విడిచిపెట్టుకుని మళ్ళీ నిన్ను తన స్వరక్తం ఇచ్చి, తన రక్తాన్ని క్రయధనముగా పెట్టి నిన్ను విమోచించి ఉన్నాడు. మరి నువ్వు విమోచించబడ్డావంటే నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు జాయ్ఫుల్ లైఫ్ని అనుభవించాలి. నిత్య సంతోషం అంట, మామూలు సంతోషం కాదు. దేవునికి స్తోత్రం. వారు సంతోషానందము గలవారగుదురు. కాబట్టి నువ్వు విమోచించబడ్డావు కాబట్టి నువ్వు సంతోషానందం కలిగినటువంటి వ్యక్తిగా, రెడెంప్షన్, రెస్టరేషన్, ఈ రెండు చాలా అద్భుతమైనటువంటి వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి విమోచించబడటం అంటే ఏదో జస్ట్ అట్లా బయటకు వచ్చేయడం కాదు, సమకూర్పుతో కూడినటువంటిది. నీ సంతోషము నీకు తిరిగి
రాబడుతుంది, నువ్వు సమకూర్చబడుతుంది. సర్వం కూడా నీ జీవితంలో ఏదైతే కోల్పోయావు అన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే విమోచించబడ్డావు, ఎప్పుడైతే రక్షించబడ్డావు, ఎప్పుడైతే యేసు రక్తం కిందకు వచ్చినావు, ఎప్పుడైతే యేసు ప్రభువుని నీ రక్షకునిగా అంగీకరించినావో, ఎప్పుడైతే దేవుని నీకు జీవితంలోనికి అధికారానికి ఒప్పుకొని ఉన్నావో, ఆయన అధికారం మనకు నువ్వు ఒప్పుకొని ఉన్నావో, సమస్తము సమకూర్చబడుతున్నాయి అన్నమాట. హల్లెలూయా. తనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిల్లవాడికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి అన్నట్టు నీకు అన్ని సమకూర్చబడుతున్నాయి అన్నమాట. ఏ లోటు ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు ఆర్థిక పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నాను, అవి నిన్నేమి చేయలేవు. వాటి మీద నువ్వు విజయం పొందుకుంటావు, వాటి మీద నువ్వు గొప్ప విజయం పొందుకుంటూ విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. మరి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అద్భుతమైనటువంటి వాక్యం దేవుడు ఈరోజు మనతో మాట్లాడున్నాడు. నా విమోచకుడు సజీవుడు అన్నట్లు జీవం కలిగినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, దేవుడు నన్ను విడిపించాడు. ఆయన నువ్వు ఇంకా బంధకాల్లో జీవిస్తున్నావా? ప్రభా, నువ్వు నన్ను విడిపిస్తే ఇంత రెస్టరేషన్ ఇచ్చావా, నాకు ఇంత సమృద్ధిని ఇచ్చావా? అయినా నేను ఎందుకని ఇంకా ఈ పేదరికంలో, ఈ నిరుద్యోగంలో జీవిస్తున్నాను? నన్ను క్షమించి యేసయ్యా, ఈరోజు నేను సమృద్ధిలో జీవిస్తాను. నా ఆలోచనే, నా అజ్ఞానమే నన్ను ఇలా చేసింది. ఇక నుంచి నేను జ్ఞానం కలిగి జీవిస్తానని నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే నీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం యేసయ్యా. ఎవరైతే ఈరోజు ఉన్నప్పుడు గొప్ప నిర్ణయం తీసుకున్నారో, ఇంతవరకు మేము అజ్ఞానంలో జీవించాం, నిజమే నా విమోచకుడు సజీవుడు కదా, మరి నేను ఇంకా ఎందుకని ఈ యొక్క పేదరికంలో, నిరుద్యోగంలో, ఇంకాను ఈ యొక్క మానసిక ఒత్తిడిలో జీవిస్తున్నాను? నేను సంతోషంతో జీవించాలి, సమాధానంతో జీవించాలి, గొప్ప సమృద్ధితో జీవించాలి. అటువంటి జీవితాన్ని నేను స్వతంత్రించుకుంటున్నాను ఈ రోజు నుంచి అని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వాళ్ళందరూ నేను బలపరిచి స్థిరపరచమని, వారి జీవితాలు గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించమని యేసు నామమున నడుచు ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.